ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. హలో మచ్చాస్, వెల్కమ్ టు ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. ఈ ఎనర్జీకి కారణం ఏంటో అర్థమైపోయిందమ్మా నాకు. ఇంకెందుకు లేటు, పిలిచేద్దాం ఆ డార్లింగ్ న్యాచురల్ స్టార్ నాని. అసలు ఏ రోజు లేనంత ఎనర్జీ ఈ రోజు చూశాను. కాకపోతే ఎనర్జీ అంతా ఇటుపక్క ఉంది కానీ అటుపక్క లేదు. చూస్తారుగా మా నాని ఫ్యాన్స్ వెల్కమ్ చెప్తే ఎలా ఉంటుందో. గర్ల్స్ అవన్నీ లిప్స్టిక్ మార్క్సా? అన్ని అమ్మాయిలు పెట్టిన అబ్బాయిలు లిప్స్టిక్ రాసుకుని పెట్టారు. చెల్లమ్మా నువ్వు ఇట్రా. ఎన్నో వెల్కమ్లు చూశాను కానీ నా లైఫ్ లో ఇలాంటి వెల్కమ్ నేను ఎప్పుడూ చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. సెట్ ఎలా ఉంది బాబాయ్? అదిరిపోయింది, బ్రహ్మాండంగా నీలాగే ఉంది. మంచి కలర్ఫుల్ గా, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఓ అయితే ఓకే, ఏమంటావో అర్థం కాలేదు. సో నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన షో ఏంటో. మన అందరం లైఫ్ లో ఒక చోట ఉన్నాం అంటే దానికి కారణం మన ఉస్తాద్స్, మన ఫ్యాన్స్. అందుకే వాళ్ళకి ఉస్తాద్స్ అని టైటిల్ పెట్టి మన షో కూడా ఉస్తాద్ అని టైటిల్ పెట్టింది వాళ్ళ కోసం. అండ్ మీరు చాలా షోస్ చూస్తుంటారు, గేమ్ షోస్ ఇంతకు ముందు, కానీ అందరూ వాళ్ళ కోసం ఆడతారు. కానీ దీంట్లో మాత్రం మీరు మీ ఉస్తాద్ కోసం ఆడబోతున్నారు. అండ్ మేము ఉస్తాద్స్ కూడా ఎలా సెలెక్ట్ చేస్తున్నాం అంటే మన ఫ్యాన్స్ లో మీ సినిమాలు చూసి, మన ప్రతి ఒక్క సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి లైఫ్ లో మంచి పని చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ షోకి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ గేమ్ 50 lakhs రియల్ మనీతో ఆడుతున్నారు. మీరు మీ ఫ్యాన్ కోసం కష్టపడి ఆడి మీ ఉస్తాద్ కోసం ఉస్తాద్ని గెలిపించుకోవడం అది మీ బాధ్యత. ఇలాంటి ఒక మంచి రీజన్, మంచి పర్పస్ ఉన్నప్పుడు ఎంత కష్టపడైనా అర్థం. సూపర్ బాబాయ్. ర్యాంప్ పాడిద్దాం అంతే. ఈ ఉస్తాద్ నీరుడు లెక్కుండది, జమ్మి పెట్టి చెప్తాడా బద్దల్ బాసింగల్ అయిపోతాయి. ఎట్లయితే గట్ల చూసుకుందాం. నాకు చాలా హ్యాపీగా ఉంది, కొత్తగా ఉంది ఇలాగా. అదే కదా మన ఇద్దరం ఇలా పద్ధతిగా చాలా పద్ధతిగా కూర్చొని పర్లే కాసేపు అలా కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో బాబాయ్, నీ రియల్ లైఫ్ లో వస్తుంది ఎవరు బాబాయ్? జునుగడు పుట్టిన తర్వాత ఆడే వస్తుంది అయిపోయాడు. అవునా? అండ్ నువ్వు అన్నట్టు ఇంతకాలం నేను ఇక్కడ ఉంటానికి కారణం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన అభిమాన్. మీ వాడు ఆల్రెడీ చెప్తున్నాడు అన్ని నీట్ గా అండ్ అన్ని ఎవ్రీథింగ్. అండ్ ఈజ్ అండర్స్టాండింగ్. మొన్నటిదాకా అసలు సినిమా ఏంటి, నాన్న యాక్టరా, ఇవన్నీ పెద్ద లాజిక్లు అర్థమయ్యాయి కాదు. ఇప్పుడు కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. సో వాడికి పియానో చాలా ఇష్టం. పియానో ప్లే చేస్తున్నాడు, మ్యూజిక్ చేస్తాడంట పెద్దోడే. నా సినిమా సెకండ్ సినిమా ఎవరికి చేస్తాడో కూడా చెప్పేశాడు. ఎవరికంటే కమల్ హాసన్ గారికి చేస్తాడు. కమల్ హాసన్ నువ్వు నా ఫేవరెట్ నాన్న, అందుకని నీకు ఫస్ట్ సినిమా చేస్తా. నీ ఫేవరెట్ కమల్ హాసన్ కదా, ఆయనకి సెకండ్ ఫిల్మ్ చేస్తానని చెప్పాడు. ఐ క్లోజ్లీ నో, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టావు. అండ్ ఈ రోజు ఎవ్రీవన్ నోస్ వై యు ఆర్ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ నాకు గుర్తుంది అప్పుడు శ్రీ సినిమాకి మనం అంతా టీజర్ ట్రైలర్ ఏదో కట్ చేసాం. సంబంధమే లేదు నీకు, నువ్వు డి సినిమాకి చేస్తున్నావు. మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయ్యి దాంతో నేను వచ్చి ఎడిటింగ్ రూమ్ లో చాలా వారం రోజులు స్పెండ్ చేసి. వారం రోజులు. సో బాబాయ్, నువ్వు హీరో అవ్వకుండా డైరెక్టర్ అయిపోయి ఉంటే నీ ఫస్ట్ హీరో ఎవరైనా ఉంటారు? ఫస్ట్ హీరో పాసిబిలిటీ ఉందంటే
ఒక కమల్ హాసన్ గారు లాంటి స్టార్ కి వెళ్ళి చెప్పాలని కోరిక. సో ఎనీ ప్లాన్స్? ఇప్పుడు అసలు ఇంత ప్రేమ చూసిన తర్వాత సో కమల్ హాసన్ గారికి ఒక టైటిల్ పెట్టాలంటే ఏమేమి పెట్టుంటావు డైరెక్టర్ గా? ఉస్తాద్. సో గోయింగ్ ఫార్వర్డ్, I wish you all the best, Babay. Thank you, Babay. I'm Thank you. sure you're going to rock this world. Thank Not you. All only the best to India. you too, with all the new things, the new films, Thank the new you. show, with everything. Thank you, Babay. మన వస్తాదని పిలిచే టైం వచ్చేసింది. పిలవక ముందు పెద్దనైనా ఆ ఏవి ఒకసారి వేయండి. హలో అండి, నా పేరు శ్రీప్రియ. నేను ఒక కాంటెంట్ క్రియేటర్ని. ఐఎమ్ ఏ పెట్ లవర్. మా ఇంట్లో డాగ్స్ చూపించే ప్రేమ చూసి బయట డాగ్స్ కూడా ఏదో ఒకటి చేయాలనే తపన నాలో స్టార్ట్ అయింది. వాటికి బేసిక్ నీడ్స్, ఫుడ్, షెల్టర్తో పాటు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తాం. వీలైనంత ఎక్కువ డాగ్స్కి ఫుడ్, షెల్టర్ ప్రొవైడ్ చేయాలనేది నా ఎంతగానో అడ్మైర్ చేసే నాని గారితో ఒక సోషల్ కాజ్ కోసం గేమ్ ఆడే ఛాన్స్ రావడం ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాని గారు, ఐఎమ్ కమింగ్. సూపర్. మీకు ఆల్రెడీ తెలుసు, యు నో హర్ ఆల్రెడీ. Yeah, బట్ ఈ yeah. కాజ్ చేస్తుందని తెలుసా మీకు ఇంతకు ముందు? అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ రోజు ఈ గేమ్ ఆడాలన్న మోటివేషన్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మన ఉస్తాద్ని పిలిచేద్దాము. పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ అవర్ ఉస్తాద్. హలో హాయ్ వెల్కమ్. థ్యాంక్ యూ. She, as a fan of mine, is more popular than me. మీరు నాన్నగారి ఫ్యాన్ అని అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు అయ్యారు, ఎలా అయ్యారు? ఫస్ట్ ఫిల్మ్ నుంచే ఆయన అంటే చాలా ఇష్టం. సో అది అంచెలంచెగా పెరిగిపోయి ఈ స్టేజ్ వరకు ఇట్స్ లైక్ నాన్నగారి గురించి ఆలోచించకుండా డే విల్ నెవర్ పాస్. సో ఐ గెస్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ టైం నేను తను నోటీస్ చేసింది కూడా చెప్పనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ ఇట్ వాస్ వెన్ యూ సాంగ్ సాంగ్. Yeah. ఒక పాట ఫస్ట్ టైం చూసి ఐ థింక్ ఐ షేర్డ్ ఇట్ Yes. ఆన్లైన్. సో స్వీట్ అని చెప్పి రీట్వీట్ చేశారు. అది ఫస్ట్ ఇంటరాక్షన్ నాన్నగారితో. ఐ రిమెంబర్. ఏది ఇప్పుడు ఒకసారి పాడపాడి వినేద్దాం. మళ్ళీ నాన్నగారి ఫేవరెట్ దళపతి సినిమా చాలా ఇష్టం నాన్నగారికి. సో దానిలో ఒక సాంగ్ పాడి ఐ వాంట్ టు డెడికేట్. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. వావ్ వావ్ వావ్. నువ్వు కొంచెం పాడింటే అలా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేది. సో మై ఫేవరెట్ సాంగ్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. ఈ రోజు వరకు నువ్వు నా ఫ్యాన్, ఈ రోజు నేను నీ ఫ్యాన్. మీరు ఇది గెలుచుకుంటే ఈ డబ్బుతో ఏం చేస్తారు? జనరల్ గా ఇప్పుడు మనం తెచ్చుకొని పెంచుకునే డాగ్స్ వేరు, కానీ రోడ్ మీద డాగ్స్ కి చాలా తక్కువ ఉంటుంది. లవ్ ఇవ్వడం కానీ ఫుడ్, బేసిక్ నీడ్స్ ఇవ్వడానికి చాలా తక్కువ ఉంటుంది. సో అపార్ట్మెంట్ లో కొంతమంది అందరం కలిసి వి టేక్ కేర్ ఆఫ్ అవర్ నేబర్హుడ్ లో ఉన్న ఇండియన్ బ్రీడ్స్ కి. కొన్నిసార్లు ఈ 10 ఎందుకు ఇంకో 10 డాగ్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా హెల్ప్ చేయాలని ఆశ ఎప్పుడు ఉంది మా నాన్నగారితో సహా. సో ఆ ఐడియాని ఈ షో ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ మీతో కూర్చొని మాట్లాడి దాన్ని ఇంకో గ్రేట్ లెవెల్స్ తీసుకెళ్దాం. Thank you. అండ్ ఈ రోజు నాన్నగారు గెలిపించే డబ్బుతో పాటు మా సపోర్ట్ కూడా మీకు ఉంటుందని Means a lot. ఐఎమ్ టెలింగ్ నువ్వు కూడా యూ. నాతో కలిసి Thank you. కలిసి ఏదైనా చేసి ఈ రోజు వీఆర్ మేకింగ్ హర్ విన్ అంటే నేనేం చేయను, నేను నువ్వు చేయాలి. అడుగుతాను. అనిమల్ లవర్ అని డైలాగ్ కూడా వేస్తే అమ్మ 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 అమ్మ, అది ఆట ఆటే ర్యాంప్ ఆడిద్దాం, ర్యాంప్ ఆడిద్దుమే. 50 లక్షల్లో ఎన్ని లక్షలు గెలుస్తారో చూసేద్దాం. ట్రై చేద్దాం. సరే ఫస్ట్ మీ ఉస్తాదు నా వెనకలో నా క్యూబ్ లోకి వెళ్ళాలి. వెళ్దామా? Yes, sure. టోటల్ గా ఇక్కడ 3 రౌండ్స్ బాబాయ్. ఫస్ట్ రౌండ్ పేరు బిందాస్, సెకండ్ రౌండ్ పేరు క్యాచ్ మీ, థర్డ్ రౌండ్ పేరు ర్యాంప్ ఆడిద్దాం. అదే ర్యాంప్ అది ర్యాంప్ ఆడిచ్చే రౌండ్ అనమాట. సో ఫస్ట్ రౌండ్ 10 lakhs, సెకండ్ రౌండ్ 15 lakhs, థర్డ్ రౌండ్ 25 lakhs, మొత్తం 50 lakhs బాబాయ్. సో ఫస్ట్ రౌండ్ ఆడేద్దామా బిందాస్ రౌండ్? Yeah. సో
లెట్స్ స్టార్ట్ ద రౌండ్. బిందాస్. కొత్త కలర్ మారిపోయింది చూడు. అదే ఈ రౌండ్ లో 5 ఫోటోలు వేస్తాం బాబాయ్. ఈచ్ ఫోటో వచ్చేసి 2 lakhs అనమాట. 5 photos కి 10 lakhs. అది నేను ఒక ఆర్డర్ చెప్తాను. ఆర్డర్ ప్రకారం కరెక్ట్ గా పెడితే 10 lakhs గెలుస్తారు. మీరు 1, 2 కరెక్ట్ గా పెడితే అంతే గెలుస్తారు మీరు. సో ఆడేద్దామా? Yeah. ఫస్ట్ ఫోటోస్ వేద్దాం. పెద్ద నాన్న ఫోటోస్ మిగతాది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫోటోస్ వచ్చేసాయి కాబట్టి ఏజ్ ఆర్డర్ వైజ్ పెద్ద ఏజ్ నుంచి చిన్న ఏజ్ వరకు నువ్వు ఆర్డర్ పెట్టాలన్నమాట. పెద్ద ఏజ్ నుంచి చిన్న ఏజ్ వరకా? అవును. అండ్ దీంట్లో ఒక క్లూ ఉంటుంది బాబాయ్. ఆ క్లూకి ఖర్చు అవుతుంది. కానీ ఒకసారి ఆర్డర్ పెట్టేశాక ఒక ఛాన్స్ ఇస్తాను ఆర్డర్ మార్చుకునే దానికి, కానీ దానికి ఖర్చు అవుతుంది. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు దీంట్లో. అయితే చిన్నదాంతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అందరికంటే చిన్న నివి. నివి అంటే నువ్వు ముద్దుగా పిలుచుకునే నివేద థామస్. తెలుసా? ఇంకో నివి ఎక్కడ ఉందా? బాగా నివేద థామస్. ఇంకా నాకేం తెలుసు అక్కడ ఎవరు నివియో. నీకు తెలీదా యాక్టర్స్? అవన్నీ వాళ్ళందరూ నువ్వు చేసిన హీరోయిన్స్, అంటే నువ్వు సినిమా చేసిన హీరోయిన్స్. చిచ్చి డర్టీ ఫెలో. నివి అక్కడ. నివి లాస్ట్ కొట్టేలాగా ఉన్నాడు. త్వరగా పెట్టండి నివిని అక్కడ. మృణాల నజరియానా నెక్స్ట్ అన్నది తెలియట్లేదు. చెప్పమ్మా 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 ఓకే, చెప్పమ్మా. నజరియా నెక్స్ట్. ఓకే, అండ్ దెన్ మధ్యలో మృణాల్. మధ్యలో మృణాల్. ఎవరి మధ్యలో? మధ్యలో మాత్రం కాదు. మృణాల్ గారిని మిడిల్ స్వామి ఇక్కడ ఆడేస్తున్నాడు. ఒక్క నిమిషం. 13 అంటే కీర్తి 2 అంతే. మరి ఇంకా ఆప్షన్ ప్రకారం నిత్య ఫస్ట్ ఏమో. నిత్య గారిని ఫస్ట్ లో పెట్టండి. ఏజ్ పెద్ద వాళ్ళ దగ్గర చిన్న కదా, పెద్ద నుంచి చిన్న. మృణాల్ గా కొంచెం ముందుకు వస్తారేమో అనిపిస్తుంది. నేనైతే కరెక్ట్ అని అనుకుంటున్నా. నీకేమైనా బలంగా అనిపిస్తే చెప్పిన. లేదు, విల్ గో విత్ గుడ్ టు గో. హౌ ష్యూర్? 99%. ఇందులో 3 కరెక్ట్ 2 రాంగ్. మూడు కరెక్ట్ 2 రాంగ్. అయితే ఒక్క పర్సన్ ని అంటే ఒక పర్సన్ మారిస్తే మార్చాలంటే నేను చెప్పింది చేయాలి కదా. ఏంటది? సింపుల్ బాబాయ్. ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను, అది చూసి నువ్వు ఎనాక్ట్ చేసేయాలి. ఓకే, రెడీయా? పెద్దనాయనా ప్లే ద వీడియో. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది? అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా? వేరే ఎలా? మన ఇద్దరేనా? మన ఇద్దరు. నాకెందుకు చెప్పలేదు? దేని గురించి? ఆ ఆంటీ గురించి. నువ్వు చచ్చిపోతావని డైలాగ్ చెప్పు. నువ్వు చచ్చిపోతావని ఎందుకు చెప్పలేదు? ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపో. ఆడు చేస్తే తెచ్చాడు దరిద్రుడు. నువ్వు చెప్పు. ఆ పూలోడు చచ్చిపోతాడు, ఆ టీడీ చచ్చిపోతాడు, ఆ క్యూబికల్ ఉన్న మా ప్రియ కూడా చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ఆ ఆంటీ అంటే నాకు ఇష్టం. సూపర్ యాక్ట్ చేశా కాబట్టి హింట్ ఏంటంటే బేసిక్ గా ఆయన ముందు రిలీజ్ అయ్యి దసరా తర్వాత రిలీజ్ అయ్యి ఉంటే ఏమైనా ఉంటావు. ఓకే. మృణాల్ ఇన్ 2nd place, కీర్తి ఇన్ 3rd place. పెదనాయనా ఇప్పుడు ఎన్ని రైట్ ఎన్ని కరెక్ట్ అనుకుంటున్నారు? నువ్వు ఇందాకంటే 1, 2 అన్నావు. ఆ 2 అయిపోయి ఉండాలి ఇప్పటికి. ఈ 2 మార్చాలని ఎందుకు వచ్చింది థాట్ నీకు? నువ్వు ఇచ్చిన హింట్ బట్టి, నువ్వు హింట్ మిస్గైడ్ చేస్తుంటే అది నీ హింట్ తప్పు. చెప్పేసి గెలిచిపోయాం 10 లక్షలు. ఎస్. పెదనాయనా ఇప్పుడు చెప్పండి దీంట్లో ఎన్ని కరెక్ట్ రాంగ్?
సో మీరు గెలుచుకున్నారు 10 లక్షల రూపాయలు. సో ఇదే జోస్తో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదామా? సెకండ్ రౌండ్కి వెళ్ళాలంటే మనం వస్తా ఫస్ట్ క్యూబ్ నుంచి సెకండ్ క్యూబ్కి వెళ్ళాలి. సో మీరు అక్కడ క్రాస్ చేసేటప్పుడు చిన్న మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఊగుతూ ఉంటాయి. ఓకే, అది క్రాస్ చేసేటప్పుడు అంటే చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. సరే. ప్యాంట్ సార్ ఇంపార్టెంట్. బాబాయ్ అక్కడ నేను ఉంటే హ్యాండ్ ఇచ్చేవాడు బాబాయ్, లెగ్ కూడా ఇవ్వవు బాబాయ్ నువ్వు. నువ్వుంటే ఎప్పుడు పడతావా? పడకుండా వెళ్ళిపోయాడు. ఫస్ట్ రౌండ్ లో సక్సెస్ఫుల్ గా 10 లక్షలు గెలిచేశారు కాబట్టి సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. అండ్ సెకండ్ రౌండ్ ఇస్ కాల్డ్ క్యాచ్ మీ. ఆడేద్దామా? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2, క్యాచ్ మీ ర్యాంప్. ఆడేద్దాం. మీరు ఫస్ట్ రౌండ్ లో గెలిచిన 10 lakhs, మళ్ళీ ఈ రౌండ్ వర్త్ ఇస్ 15 lakhs. రెండు కలిపితే 25 lakhs. జనరల్ గా ఎక్కడైనా క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఇక్కడ నేను ఆన్సర్స్ ఇస్తాను, ఆ ఆన్సర్ కి ఏది కరెక్ట్ క్వశ్చన్ చెప్పాలి. క్వశ్చన్ చెప్పాలా? యా, బాగుందా? బాగుంది, చాలా బాగుంది. సో దీంట్లో 7 ఆన్సర్స్ బాబాయ్. 7 ఆన్సర్స్ కి 7 క్వశ్చన్స్ ఏదో కరెక్ట్ చెప్పాలి. ఈచ్ ఆన్సర్స్ కి 4 క్వశ్చన్స్ ఇస్తాం. 4 క్వశ్చన్లు ఏ క్వశ్చన్ రైటో చూస్ చేసుకోవాలి. ఇట్స్ ఈజీ థింగ్. ఈ గేమ్ మామూలుగా ఇంత గేమ్ ఈయన ఒకరే ఆడాడు. ఈ గేమ్ మాత్రం ఏంటంటే ఈయన సగం ఆడతాడు. అక్కడ రైట్ చెప్పంగానే 10 ఛాంబర్స్ ఉన్నాయి, 10 బ్యాటరీస్ ఉన్నాయి. కాకపోతే దాంట్లో 7 బ్యాటరీలే రైట్, 7 ఛాంబర్సే రైట్. అండ్ మిగతా 3 ఛాంబర్స్ ఉన్నాయి చూడు ఎక్స్ట్రా. దాంట్లో ఒకటి +1 అవ్వచ్చు, ఒకటి -1 అవ్వచ్చు, ఒకటి ఆల్ అవుట్ అయిపోవచ్చు. మొత్తానికే చెప్పే కదా ట్విస్ట్ ఉంటుందని. మీరు కరెక్ట్ దాంట్లో పెట్టినప్పుడు అక్కడ ఒక డిజిట్ వెలుగుతుంది అనమాట. సో కరెక్ట్ గా పెడుతూ వెళ్తే ఆ డిజిట్లు వెలుగుతూ వెళ్తాయి. ఎన్ని డిజిట్లు వెళ్తే అంత గెలిచినట్టు అనమాట మీరు. 7 కరెక్ట్ గా పెడితే 25 లక్షలు వచ్చేసినట్టే. మళ్ళీ దీనిలో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి బాబాయ్. ఏంటది? కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్, ఉస్తాద్ చాయిస్. వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, డన్. యువర్ ఫస్ట్ ఆన్సర్ ఇస్ పెదరేనా పింక్ రోజ్. పింక్ రోజ్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నంబర్ 1, ఇది ప్రేమకి గుర్తుగా ఇస్తారు. క్వశ్చన్ నంబర్ 2, ఇది ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఇస్తారు. క్వశ్చన్ నంబర్ 3, ఇది స్వీట్నెస్ కి గుర్తుగా ఇస్తారు. క్వశ్చన్ నంబర్ 4, ఇది ఇన్నోసెన్స్ కి గుర్తుగా ఇస్తారు. యు నో ఇది ప్రేమకి గుర్తుగా. పింక్ రోజ్. పింక్ ప్రేమకి డెఫినెట్ గా కాదు, అది రెడ్. ఫ్రెండ్షిప్, స్వీట్నెస్, ఇన్నోసెన్స్. ఫ్రెండ్షిప్ ఎల్లో. దట్టి ఫెలో. ఓ మరి స్వీట్నెస్ ఆర్ ఇన్నోసెన్స్. ఇది నువ్వే కాపాడాలి. స్వీట్నెస్ కి ఇస్తారా, ఇన్నోసెన్స్ కి ఇస్తారా? Q3 or 4. 3 or 4. 3 or 4 నేను ఫిక్స్ అయ్యా. 3 or 4. షుడ్ వి ఆస్క్ కాల్? ఆవిడంత కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు ఎందుకు నీకు 3 or 4 అంటుంది కదా. కాన్ఫిడెంట్ అంటే ఒక ఆప్షన్ కదా. 3 కి వెళ్దాం. సరే, స్వీట్నెస్ కి. పెద్దనైనా క్వశ్చన్ నంబర్ 3 లాక్ చేయండి. Oh my God, that's right answer. మీరు ఇప్పుడు సగమే గెలిచారు. ఇప్పుడు కరెక్ట్ బ్యాటరీ కరెక్ట్ ఛాంబర్ లో పెట్టాలి. థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అయ్యాం కాబట్టి థర్డ్ ది అలా సెంటిమెంట్ కి వెళ్దామా? ఓకే, ఏదో ఒకటి అంతే. ఫైన్. మనం 5 జీరోలు పెట్టినా 25 పెట్టకపోతే ఏమీ రాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ బ్యాటరీ, కరెక్ట్ ప్లేస్. దీన్నే రియలైజేషన్ అంటారు. చాలా క్లారిటీ వచ్చింది. ఓకే, అండ్ యువర్ సెకండ్ ఆన్సర్ ఇస్ 38.1 సెంటీమీటర్. 38.1 సెంటీమీటర్. ఓకే, క్వశ్చన్స్.
క్వశ్చన్ నెంబర్ 1, 650 ml బియర్ బాటిల్ హైట్. క్వశ్చన్ నెంబర్ 2, యావరేజ్ గా ఇండియాలోని అమ్మాయిల జడ పొడుగు. క్వశ్చన్ నెంబర్ 3, వరల్డ్ లోనే సన్ననైన నడుము రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ లోనే పొడవైన పెన్సిల్ రికార్డ్. లాస్ట్ రౌండ్ అయితే కాదు, 650 ml బీర్ బాటిల్ అయితే అని నా డౌట్. వరల్డ్ లోనే అంత పొడవైన పెన్సిల్ ఉండదంటావా? అంతకంటే పొడవైన పెన్సిల్ చాలా ఉన్నాయి. అయితే ఓకే. సో డెఫినెట్ గా వరల్డ్ లోనే సన్ననైన నడువు రికార్డ్, అది క్వశ్చనే లేదు. అది పవన్ కళ్యాణ్ గారిని అడగాలి అది. 30 కాదు, అదే డెఫినెట్ గా రెండు కాదు. అంటే అలా ఏమన్నా యావరేజ్ జడ అని ఉండదు కదా. ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ ఇట్స్ వన్. ఎందుకు యావరేజ్ జడ ఉండదా? ఇండియాలో ఉన్న అమ్మాయిలు అందరు జడ పొడవుల్లో యావరేజ్ ఎలా తీస్తారట? తీస్తారు. తెగుతుంది అమ్మాయి, వీళ్ళందరూ వెనకాల సర్వే మేడం అని తిరిగితే Q3 ఛాన్స్ లేదా? యాజ్ ఇన్ ఆ నడుము 38 కంటే నడుము సన్నది చాలా ఉంటాయి కదా. నువ్వు చూసిన నడువుల్లో సన్నటైన నడువు ఎంత ఓ, ఒక్క నిమిషం ఆగు. ఇది సెంటీమీటర్స్ కొలిచేది? అందుకని డౌట్. నాకెందుకు ఒక క్లూ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. కాల్ పవర్ స్టార్ గారు. ఈ టైంలో మన నడుము డిస్కషన్ తేల్చడం కదా, ఆయనకి చాలా ఇంపార్టెంట్ పనులు. చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ పోల్ ఉందా? అందరికంటే అంకిల్ గారు ఫుల్ నన్ను అడగండి, నేను చెప్తాను. ఇద్దరు ముగ్గురా? 3 అంటున్నారు. సన్ననైన నడుము రికార్డా సార్? మీ రికార్డ్ కాదు సార్, సన్ననైన నడుము వరల్డ్ లో 38. ఎస్ సార్, Q3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. అంతకంటే సన్న నడుము ఉండదు అంటున్నారా? ఎస్ సార్. ఎందుకండి సార్ సెంటీమీటర్స్ సార్, ఇంచెస్ కాదు. సెంటీమీటర్. ఆయన కరెక్ట్ గా చూడు, ఆయన సెంటీమీటర్స్ నుంచి ఇంచెస్ నుంచి ఫీట్ వరకు చూసేస్తాడు ఆయన. సరే, ఫస్ట్ వన్ సెకండ్ లెట్ మీ క్లారిఫై. మేము ఆడియన్స్ పోల్ గురించి అడగల. సో మా ఆప్షన్ అది ఇంకో ఓపెన్ ఉంది, మాకు ఆన్సర్ కూడా వచ్చేసింది. ఓకే, వరల్డ్ లోనే సన్ననైన నడువు రికార్డ్. మిమ్మల్ని నమ్మి చెప్పేస్తున్నాం. నమ్మండి సార్, ఆ నడువు నేను చూసాను అంటున్నాడు ఆయన. ఓకే అండి, డన్. దట్ నడువు ఐ సా నో అంటున్నాడు. ఏ ఊర్లో చూసారు సార్? హైదరాబాదే సార్. పెళ్ళైందా సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఈ రోజు మళ్ళీ అవుతుంది సార్. ఓకే, డన్. లెట్స్ గో. Q3. నడుం క్వశ్చన్ లాక్ చేయి పెదనాయనా. మీ పేరు? కిషోర్ సార్. కిషోర్ గారు, నడువుల రాజా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నువ్వు పెట్టు. +2 2 వెలిగాయి, +1 కొట్టారు. సో 2 వచ్చాయి. మీరు గెలుచుకున్నారు 250 రూపాయలు. ఓకే, పర్లా. ఇప్పుడు ప్రతి సున్నాకి మన వాల్యూ పెరిగిపోతుంది, ఫాస్ట్ గా పెరుగుతుంది. రెడీ. ఆన్సర్ నెంబర్ 3, హెన్రీ ఏ ఫిషేలా. హెన్రీ ఏ ఫిషేల్. అండ్ ద క్వశ్చన్ సార్, డస్ట్బిన్ ని కనిపెట్టిన వ్యక్తి, ఎగ్జామ్స్ ని కనిపెట్టిన వ్యక్తి ఎవరాడు? క్వశ్చన్ నెంబర్ 3, మేకప్ ని కనిపెట్టిన వ్యక్తి. థ్యాంక్ యూ బ్రదర్. క్వశ్చన్ నెంబర్ 4, లిప్ లాక్ ని కనిపెట్టిన వ్యక్తి. ఎంత పని చేసావు మహాప్రభు. లిప్ లాక్ ని కనిపెట్టడం ఏంటి? మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది, ఉంటది. అది మొదటిసారి ముద్దు పెట్టడం, ఎవరికాడ కనిపెట్టడం. వీడేం కనిపెట్టాడండి? అదే ఎగ్జామ్స్ కనిపెట్టడం ఏంటి మళ్ళీ? లేదు, ఇది ఉంది. నేను తిట్టుకున్నా ఎగ్జామ్స్ అప్పుడు, ఎవడు కనిపెట్టాడని ఎగ్జామ్స్ అని ఒకళ్ళు ఉన్నారు. నాకెందుకో ఇప్పుడున్న 3 ప్యాటర్న్ ని ట్రెండ్ చూస్తూ ఉంటే 4 సెట్ అయ్యేలాగా ఉంది నీకు. నాకైతే 2 అనిపిస్తుంది. నాకు కూడా 2 అనిపిస్తుంది. Q2. Q2 లాక్ చేయి. And the answer is, oh my God,
వేసారు పప్పులో కాలు. ఆన్సర్ ఇస్ రైట్. అవర్ ఉస్తాద్ ఇస్ కిల్లింగ్ ఇట్. ఫిషేల్. సారీ సార్. నీ ఫిషేల్ నా ఫిడేల్ ఎన్నిసార్లు వాసిపోయిందో ఫిషేల్. నీ 10th ఎగ్జామ్స్ కూడా నీ రిజల్ట్స్ మ్యాజిక్ అంట కదా. హౌ వాజ్ ఏంటది మ్యాటర్? మనం ఎప్పుడు పాస్ అవ్వాలి పెద్దగా. 10th అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి తీరాల్సిందే అని చాలా ఒక బిల్డప్ ఉండేది కదా అవును. పబ్లిక్ ఎగ్జామ్స్. అవును. న్యూస్ పేపర్లో వచ్చాయి రిజల్ట్స్. మా అమ్మ నేను చూస్తానని వెళ్ళి చూసి 3rd క్లాస్ చూసి మళ్ళీ ఫెయిల్ అయిపోయాడని డల్ అయిపోయింది. అమ్మ ఒక్కసారి చూద్దాం 2nd క్లాస్ చూడు కొంచెం ఏదో రాశాను కదా అంటే సరే ఓకే నువ్వు అడుగుతున్నావని చూద్దామని 2nd క్లాస్ చూసింది. లేదు ఇంకా అలా పేపర్ పక్కన పెట్టేసి మేమిద్దరం అమ్మ నేను ఇలా కలిసి బాధపడుతుంటే ఒక గంట తర్వాత ఎవడో వచ్చి ఫ్రెండ్ మీరు 1st క్లాస్ లో చూసుకోలేదా అన్నాడు. అసలు మా అమ్మ అసలు షేక్ అయిపోయి అసలు నాకు తెలిసి ఈ రోజు దాకా ఎన్నో 30 సినిమాలు చేశాను, 15 ఏళ్ళ కెరియర్. ఆ రోజు మా అమ్మ కళ్ళలో చూసిన గర్వం నేను ఈ రోజు దాకా మళ్ళీ చూడ. రెడీ? ఓకే. ఫస్ట్ది ఒకటి వెలిగింది, రెండోది 2 వెలిగాయి. ఇప్పుడు చూద్దాం. $2,500 లో ఉన్నాం. ఇంకొకటి వచ్చిందంటే ఇంకో 2 వస్తే ఇంకా సూపర్. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. ది ముసల్మాన్. అండ్ ద క్వశ్చన్ సార్, క్వశ్చన్ నెంబర్ 1, ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువగా సేల్ అయిన న్యూస్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 2, ఒక ఎడిషన్ లో 75 పేజెస్ ఉండే న్యూస్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 3, తెలుగు భాషలో వచ్చిన ఫస్ట్ న్యూస్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 4, ఇప్పటికీ చేతి రాతతో వస్తున్న న్యూస్ పేపర్. ఎయిదర్ Q2 or Q4. ద ముసల్మాన్ కెనాట్ బి తెలుగు భాషలో వచ్చిన ఫస్ట్ న్యూస్ పేపర్ కాదు. ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువగా సేల్ అయిన న్యూస్ పేపర్ కాదు. ఓకే. Q2 or Q4 ఇస్ ద పాసిబిలిటీ. Q1 కాదు? ఎక్కువగా సేల్ అయిన న్యూస్ పేపర్ అంటే చాలా వినుండే వాళ్ళం కదా, దాని గురించి నేను ఇప్పటిదాకా వినలే. ఇప్పటికి చేతిరాతతో వస్తున్న న్యూస్ పేపర్ ఉన్నాయంటారా? ఎందుకంటే ముసల్మాన్ అంటే డెఫినెట్ గా ఇట్ కుడ్ బి ద ఉర్దూ అయి ఉండొచ్చు. ఓకే. ఉర్దూ అయితే హ్యాండ్ రిటర్న్ వన్స్ ని దే టేక్ కాపీస్ అనుకో, దే నాట్ ప్రింటెడ్. రైట్. అంటే టైప్ చేయడం టైప్ చేయడం కాదు, సో రైట్ చేసి so, ప్రింట్ చేసి ఉండొచ్చు. ఇంత చెప్పాక కరెక్ట్ అనిపిస్తుంది. పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు కదా, మరి గెస్ట్ చేయాలి కదా. జిల్లా పరిషత్ చైర్మన్. Q4 వెళ్ళిపోదామా? షూరా? పెద్దనా లాక్ ద Q4. దొరికిపోయారు. ఐఎమ్ సారీ, ఇట్స్ రాంగ్ ఆన్సర్ అని చెప్పను, ఎందుకంటే ఇది రైట్ ఆన్సర్. సూపర్. ఏంటి పెట్టండి. ఫిక్స్ చేసుకోనా? ఆల్ అవుట్ అవుతుందో -1 అవుతుందో. పోస్ట్ చాలా టెన్షన్ లో ఉన్నాడు. ఇలాంటి గేమ్ ఎప్పుడు చూడలేదా? ఎలా గెలుచుకున్నారు? కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 25,000. థ్యాంక్ యూ. 3 క్వశ్చన్స్ 2 డిజిట్స్, చాలా దగ్గరకు వచ్చేసారు. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ ఇస్ బిస్కెట్. క్వశ్చన్ పెదనానా, క్వశ్చన్ నెంబర్ 1, లవ్ ప్రపోజ్ చేయడానికి ఒక దేశంలో క్రష్ కి ఇచ్చే బిస్కెట్ ఇస్తాడా ఎవడాడు? క్వశ్చన్ నెంబర్ 2, పిల్లలకి తండ్రి పోలికలే రావడం కోసం ఒక దేశం వాళ్ళు తినేది. ఇదే బిస్కెట్. దానికి తినకూడదురా, కష్టపడాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, చేసిన పాపం పోతుందనే నమ్మకంతో ఒక దేశం వాళ్ళు తినేది. బిస్కెట్ తో పాపాలు పోతాయా? క్వశ్చన్ నెంబర్ 4, ఒక దేశం ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో తినడానికి అలో చేయింది బిస్కెట్.
4 అనిపిస్తుంది, ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ మన ఫ్రాడ్ చేయడానికి పాసిబిలిటీ, ఏదైనా కలిపి తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది కదా ఫుడ్ లో, సో ఎలా చేయరేమో అనిపించింది. క్రేజీగా వెళ్దామంటే Q3 వెళ్ళొచ్చు. వెళ్దామా క్రేజీగా? Q3. Q3 ఓకే పెద్దలైన లాక్ క్వశ్చన్ నంబర్ 3. సో ఏంటో తెలుసా, ఐర్లాండ్ దేశంలో ఓకే, ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ ముందు కూర్చొని ఆ బిస్కెట్లు తింటారు అందరూ. తింటే అతను చనిపోయిన అతను చేసిన పాపాలన్నీ పోతాయని. ఓ వావ్, సారీ, మనం చేసిన పాపాలు పోతాయి. ఆ చనిపోయినాడు అలా మోదీయడు కాబట్టి. బాగుంది. రెడీయా? $2,50,000 ఇచ్చేసారా? హో అండ్ యువర్ నెక్స్ట్ ఆన్సర్ ఇస్ 18. క్వశ్చన్ చేయండి పెదనాన్న. జస్ప్రీత్ బుమ్రా జెర్సీ నంబర్, హార్దిక్ పాండ్యా జెర్సీ నంబర్, రోహిత్ శర్మ జెర్సీ నంబర్, విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్. జెర్సీ మీరే చెప్పాలి. నాకే తెలియదు. నా జెర్సీ నంబర్ చెప్పండి. జెర్సీ, నీ సినిమా జెర్సీలో నంబర్ చెప్పాలి కదా. నా 36. హెల్ప్ తీసుకుందామా? ఇది తీసుకుందాం. ఫోన్ చేయొచ్చా? కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్ వాడుకోవచ్చు. కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్. Yeah. అన్నా మొనాల్ ఠాకూర్. నువ్వు వచ్చి తాకు. నన్ను మాట్లాడమన్నారు, మిమ్మల్ని కాదు. కంగారు పడద్దు. ప్రియదర్శి గారు, ఇది ఓకేనా? నీ మాట్లాడుతాను, అది నేనేం చెప్పొద్దు. తెలుస్తుంది. అమ్మ ప్రియదర్శి గారు బాగున్నారండి? నేను బాగున్నాను. నేను మీ ఫ్యాన్. నేను ఎవరో తెలుసా అండి మీకు? అది నువ్వు చెప్పాలి. ఎట్లున్నావు డార్లింగ్? సరే, మేము అందరూ పార్టీలో ఉన్నాము, ఇప్పుడే ఓపెన్ చేసాం, వచ్చేయి. ఎక్కడ? ఏ బ్రాండ్ కావాలో చెప్పు. నీదేంటి? చెప్పకు అస్సలు కమిట్ అవ్వద్దు దర్శి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ జీవితం నీ మీద ఆధారపడి ఉందన్నమాట. ఇంతసేపు నువ్వు లైవ్ షోలో ఉన్నావు. పార్టీ కంటిన్యూ చేసేద్దాలే. ఇప్పుడు ఇక్కడ మన నాని ఉన్నారు, నాని గారి ఫ్యాను శ్రీప్రియ గారు ఉన్నారు. ఆవిడ వచ్చేసి నాని గారు ఆవిడ కోసం గేమ్ ఆడుతూ డబ్బు గెలిపిస్తున్నారు. ఇప్పుడు 2,50,000 గెలుచుకున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి 25 లక్షలు గెలుచుకుంటారా, మొత్తం పోతుంది అనేది నీ ఆన్సర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దర్శి అస్సలు నువ్వే మొత్తం మాట్లాడేదంతా డిలీట్ చేసే మైండ్ లోంచి. నువ్వు స్ట్రెస్ అవ్వకు. జస్ట్ సరదాగా ఇలా ఆన్సర్ చెప్పారు, నన్ను క్వశ్చన్ గెస్ట్ చేయమన్నారు. ఆన్సర్ ఏంటంటే 18. ఓకే, దీనికి 4 క్వశ్చన్స్ చెప్తాను. ఆ క్వశ్చన్స్ లోంచి నువ్వు ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేయాలి, కరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా జెర్సీ నంబర్. క్వశ్చన్ నెంబర్ 2 హార్దిక్ పాండ్యా జెర్సీ నంబర్. క్వశ్చన్ నెంబర్ 3 రోహిత్ శర్మ జెర్సీ నంబర్. క్వశ్చన్ నెంబర్ 4 విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్. క్వశ్చన్ నెంబర్ 5 సన్నీ లియోన్ జెర్సీ నంబర్. సో బేసిక్లీ 18 అనేది ఎవరు జెర్సీ నంబరు? హార్దిక్ పాండ్యాదా, జస్ప్రీత్ బుమ్రాదా, రోహిత్ శర్మదా, విరాట్ కోహ్లీదా? గూగుల్ పట్టకి నువ్వు కానీ అక్కడ చూసావంటే ట్రాక్టర్ తో తీసుకొచ్చి గుద్దుతా నిన్ను. టైం అయిపోతుంది. 5 4 ఓకే,
టైం నువ్వు చచ్చిపో బాయ్. ఓకే, మా వాడు చెప్పాడు విరాట్ కోహ్లీ. పెద్దనైనా విరాట్ కోహ్లీ లేకపోతే మీరేం చేస్తారో చూద్దాం. మొత్తానికి 2,50,000లో 2 పోయింది, 50,000 మిగిలింది. ఇంకొక 0 ఉంది, క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. కరెక్ట్ క్వశ్చన్ చెప్పాలి, కరెంట్ దాంట్లో పెట్టాలి. లాస్ట్ ఛాన్స్. రెడీయా? మళ్ళీ మీకు వస్తా చాయిస్ కూడా ఉంది, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు లాస్ట్ రౌండ్ లో. లెట్స్ గో. ఆన్సర్ ఇస్ సింగపూర్. క్వశ్చన్స్ ఏ పెదనాయనా? క్వశ్చన్ నంబర్ 1, ఎక్కువ శాతం రాత్రులు మాత్రమే వర్షం పడే దేశం. క్వశ్చన్ నంబర్ 2, ఆదివారం మాత్రమే బట్టలు ఉతుక్కోవాలనే రూల్ ఉన్న దేశం. క్వశ్చన్ నంబర్ 3, పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ నేరం అనే రూల్ ఉన్న దేశం. ఏ దేశం రాది? క్వశ్చన్ నంబర్ 4, బట్టలు వేసుకొని స్నానం చేయడం నేరం అనే రూల్ ఉన్న దేశం. క్వశ్చన్ 2 షూర్ అనుకుంటున్నా. వాట్ డు యూ థింక్? 1 or 2. రాత్రులు మాత్రమే వర్షాలు పడే దేశం కాదనుకుంటా సింగపూర్. ఓకే, ఎన్నిసార్లు వెళ్ళా బ్రో సింగపూర్? అలా అందుకే రాత్రులు పొద్దున్న వర్షాలు మనకు అవసరం. కాదు అంటే వినుండే వాళ్ళం కదా. అది కరెక్టే. ఆదివారం మాత్రమే బట్టలు ఉతుక్కోవాలా? లాస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడగచ్చు. అడుగుదామా? ఉందా వస్తా చాయిస్ ఉంది లాస్ట్. ఉంది. ఉస్తాద్ చాయిస్ కి వెళ్దామా? అక్కడ చూడు ఆ బాబు ఏదో చేతాడు చిన్న. ఊరికే చెప్పుకో, నిజంగా తెలిస్తే చెప్పు. Q1. వై డు యు థింక్ సో? మేము వెళ్ళినప్పుడైతే రాత్రులు ఎక్కువ వర్షం పడ్డది సార్. మీరు వెళ్ళినప్పుడా? బట్ ఎక్కడైనా విన్నావా అది సింగపూర్ లో బాగా నైట్లు వర్షాలు ఎక్కువ పడతాయని? సార్ విన్నా సార్. అవునా? విన్నా సార్. ఎక్కడ ఉన్నావు తమ్ముడు? అప్పుడప్పుడు మా సోషల్ సార్ చెప్తుండే సార్. అప్పుడప్పుడు చెప్తున్నా, డైలీ చెప్పట్లేదు పాఠాలనా? దిస్ ఇస్ గుడ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్. ఉస్తాద్లు అందరి తరఫు నుంచి ఒక బుజ్జి ఉస్తాద్ చెప్పాడు. విల్ గో ఫర్ క్వశ్చన్ 1. పెద్దనా లాక్ చేయి. సూపర్. మీ సోషల్ టీచర్ కాక నేను ఎన్నిసార్లు సింగపూర్కి వెళ్ళాడో కనుక్కో ఒకసారి. Yes, sir. అంతకు మించి అందరు ఫ్యాన్స్ అన్నారు కాబట్టి అవును. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మా ఉస్తాద్లు అందరూ చాలా నాలెడ్జబుల్. సో ఇప్పుడు మనం కరెక్ట్ చేంబర్ లో పెట్టే టైం వచ్చింది. ర్యాంప్ ఆడిద్దాం అంటే ఏంటో అనుకున్నాం, మన ఆడిస్తున్నారు. ఆల్ అవుట్ అది. కాదు కాదు, Gotcha. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా క్యాచ్ మీ రౌండ్ ఫినిష్ అయిపోయింది. 5 lakhs గెలుచుకున్నారు. నెక్స్ట్ రౌండ్ ర్యాంప్ ఆడిద్దాం. రెడీయా? రెడీ. లెట్స్ స్టార్ట్. ర్యాంప్ ఆడిద్దాం. ఇది గెటప్ తగ్గట్టు సెటప్ అరేంజ్ చేశాను. అర్థమైందా? సూపర్. ఈ రౌండ్ పోతూ 25 lakhs బాబాయ్, ప్లస్ ఇందాక గెలుచుకునే 5 లక్షలు, మొత్తం 30 లక్షలు. 30 లక్షలు స్క్రీన్ మీద వస్తుంది. దాంతోపాటు 3 minutes టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. టైమర్ స్టార్ట్ అయిన వెంటనే డబ్బు తగ్గడం మొదలవుతుంది.
అలాగే ఒక్కసారి అటు చూడు, అక్కడ వాటర్ మొదలవడం స్టార్ట్ అవుతుంది. మీ వస్తాదు మునిగిపోవడం స్టార్ట్ అవుతారనమాట. వాళ్ళు మునిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మీది. అలాగే డబ్బు అయిపోకుండా ఈ బాటిల్స్ అన్ని ఇక్కడ వేయడం బాధ్యత మీది. ఈ బాటిల్స్ వేయడం ఏంటనంటావా, ఇక్కడ 21 బాటిల్స్ ఉన్నాయి. దాంట్లో మీరు 7 బాటిల్ మాత్రం అలా ఫ్లిప్ చేసి నిలబెట్టేస్తే మీరు గెలిచేస్తారు. చాలా సింపుల్ గా చెప్పేశాడు కదా. టైమర్ స్టార్ట్. 3, 2, 1, లెట్స్ గో. అక్కడ మునిగిపోతుంది బాబాయ్, అక్కడ మునిగిపోతుంది. త్వరగా త్వరగా త్వరగా. ఇది మోసే. One, 2, 3, 4, 5. 2, 3, 4, 5, 6. మధ్యలో మనేజ్ అట్టించండి. సరే నేను అటు వచ్చేది. ఇంకా 2. ఓకే, ఆవిడ కూడా మునిగిపోకుండా కాపాడావు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు 30 లక్షలు. 3,21,420 రూపాయలు. సో మీ హీరో మీకోసం సంపాదించింది అనమాట ఈరోజు. థ్యాంక్ యూ నాని. ఓకేయా, చెక్ లేకయా. దీని మీద ఒక సైను, అలాగే ఆ కప్పు మీద ఒక సైన్ పెట్టి అక్కడ పెట్టేయాలి. సో అమ్మా, ఇక ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ. ఒక కాజ్ కోసం ఆడడం ఇంకా చాలా స్పెషల్ గా అనిపించింది. ఎవ్రీ విన్ ఒక యానిమల్ కి ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుందని చాలా బూస్టింగ్ గా అనిపించింది. ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీ పెనీ వుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ద రైట్ కాజ్. ఆసమ్ ఆసమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎప్పుడు ఏదిగా అవసరం పడినా సరే ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ విల్ ఆల్వేస్ బి దేర్. థ్యాంక్ యూ నాని. నేను థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. మా ఉస్తాద్ గారికి అలాగే నాని గారికి ఒక గిఫ్ట్ హ్యాంపర్. శ్రీప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. మీరు ఎన్నో గొప్ప పనులు చేయాలని, ఆ దేవుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మనోజ్ గారు. Thank you so much. థ్యాంక్స్ నాని. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. చూసారుగా మన నాని గారితో న్యాచురల్ గా సూపర్ గా వచ్చిన ఎపిసోడ్. మరో గెస్ట్ తో మరొక రోజుతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, యువర్ ఎంఎం.